श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 64వ శ్లోకం. శ్రీ భగవానువాచ రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను వివరిస్తూ అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. గడిచిన సత్సంగంలో 62, 63వ శ్లోకములలో 8 మెట్లుగా ఎలా ఒక మనిషి పతనమవుతాడు. పతనం అవ్వటం అంటే కామము చేత అతడు పురుషార్థములను సరిగ్గా ఉపయోగించుకొని పురుషార్థములు ఉపయోగించడానికి యోగ్యుడి కాకుండా అయోగ్యుడై ఉంటాడో దానిని పతనం అన్నారు. అది చెప్పిన తర్వాత కాబట్టి అర్జున, మనుషుడికి ఇంద్రియాలు, మనస్సు, ఆ ఇంద్రియ విషయములు లోకంలో భగవంతుడు సృష్టిలో ఇచ్చినప్పటికీ కూడా వాటిని అదుపులో పెట్టుకోవాలి. వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. అవి మనకు బంధమును కలిగించకూడదు అని చెప్తూ ఈ 64వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా పైన చెప్పినట్లుగా రాగ ద్వేషముల నుండి బయటపడినటువంటి వాడు విషయముల వైపు ఇంద్రియములను పోనీయకుండా ఉంచేవాడు. కానీ ఇంద్రియములు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, కానీ అట్లా వాటిని అదుపు లేకుండా ఆ విషయముల వెనకే వెళ్ళనీయకుండా జాగ్రత్తగా వాటిని కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వాడు ఎలా ఇది చేయగలుగుతున్నాడంటే తన మనస్సు, బుద్ధి, తన యొక్క బుద్ధి యొక్క కంట్రోల్లో ఉన్నది. ఆత్మవశ్యై. మరొకటి ఏమిటంటే జీవితంలో లక్ష్యం తన యొక్క స్వరూపము ఆత్మని తెలుసుకోవటమే. లేక ఇతడు ఇప్పుడు తెలిసేసుకున్నాడు, స్థితప్రజ్ఞుడు అయిపోయినాడు కదా. అప్పుడు అలాంటి ఆత్మ వశ్యై అంటే ఇతడి మనస్సులో మరొక లోక విషయములు, వాసనలు, ఏ వస్తువుని గురించి కానీ ఏ మనిషిని గురించి కానీ వాటి మీద ధ్యాస లేదు. ధ్యాస ఎక్కడుంది? విధేయాత్ముడై ఉన్నాడు. అంటే ఆత్మచింతనలే ఆత్మే లక్ష్యముగా ఉన్నటువంటి వాడు, తాను ఆత్మని తెలుసుకున్నవాడు. ఆ ఆత్మలో ఏ రకమైనటువంటి ద్వైతము, ద్వంద్వములు లేవు. అది దుఃఖములకు అతీతమైనది. అది నిత్య సార ఏక సత్య వస్తు. అది సచ్చిదానంద స్వరూపం. అది ప్రజ్ఞానం అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి ఈతడు ప్రసాదమును పొందుతాడు. ప్రసాదం అంటే ఆ విషయాన్ని గడిచిన సత్సంగంలో వివరిస్తున్నాను. మరొక 2 విషయాలు దాని గురించి చూద్దాం. సహజంగా ప్రసాదం అంటే బయట పుల్లారెడ్డి గారి స్వీట్ మిఠాయి కొట్లో నుంచి కొనేటప్పుడు 1 కిలో లడ్లు ఇవ్వండి లేక పాలకు ఇవ్వండి అని కొంటాం. అది తీసుకెళ్ళి గుడిలో పూజారికి ఇస్తాం. ఇది స్వామికి సమర్పించండి, నైవేద్యం పెట్టండి అని. ఆ స్వామికి అతడు, ఆ పూజారి
ఆ మూత తీసి స్వామి దగ్గర చూపించి దాంట్లో 2 తులసి దళాలు వేసి దాంట్లో నుంచి కొంత భాగాన్ని తీసుకొని అక్కడ పెట్టి మనకు దాంట్లో మిగిల్చి కొంచెం మనకి ఇచ్చినప్పుడు దాన్ని కళ్ళకద్దుకొని దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. చూసారా? ఇంకా దాన్ని మనం అది స్వీట్ అని పిలవము, అది పుల్లారెడ్డి స్వీటా మరొక సీటా అని పిలవం. ఎందుకంటే అది ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి సమర్పించబడి నాకు వచ్చింది కాబట్టి దాన్ని ప్రసాదము. అది ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తీసుకువెళ్ళలేదు, ఎవరో కూడా మన చేతిలో ఏదో కొంచెం ప్రసాదం పెట్టిన, ఒక చిన్న కొబ్బరి ముక్క ఇచ్చిన, ఒక స్పూను తీర్థం ఇచ్చిన, ఒక తులసి దళం ఇచ్చినా కూడా ప్రసాదం అని చెప్పి దాన్ని కళ్ళకి అద్దుకొని చక్కగా ఆనందంతో స్వీకరిస్తాం. మనం వి ఫీల్ బ్లెస్డ్, నాకు ఆశీర్వాదం దొరికినట్లుగా భావిస్తాం కదా. చూసారా? ఆ విధంగా ఆ గుళ్ళో తీసుకుండేది మాత్రమే కాదు ప్రసాదం. జీవితంలో నీకు ఏవేవైతే వస్తున్నాయో, నీ దగ్గరికి నీకు లభిస్తున్నాయో, నీ చుట్టూ ఉండే మనుషులు కానీ వస్తువులు కానీ ఆహార పదార్థాలు అన్నీ కూడా భగవంతుడు శాంక్షన్ చేసి ఇచ్చినవే అనే భావనతోటి ప్రసాద బుద్ధితోటి స్వీకరించామంటే అది ఎప్పుడు పవిత్రంగా ఉంటుందా. మరొకటి చూడండి, ఇప్పుడు ఆ ప్రసాదం అని ఏదైతే చెప్పామో గుళ్ళో ఇచ్చినటువంటి ఆ తీపి పదార్థం మనకు మళ్ళీ ఇచ్చేటప్పుడు దాన్ని 10 మందికి పెడతాం. ఇంకా దాంట్లో మనం ఏమీ ఆ ప్రసాదమును గురించి కంప్లైంట్ చెయ్యం, దాన్ని ఏది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చెయ్యం. చూసారా? ఇంప్రూవ్ చెయ్యం, కంప్లైంట్ చెయ్యం, దాన్ని పూర్తిగా స్వీకరిస్తాం, భక్తి భావంతో స్వీకరిస్తాం. కాబట్టి అదేవిధంగా ఈ లోకంలో మనకు ఏవేవైతే మన కర్మకు తగినట్లుగా మనకు లభిస్తున్నాయో అవన్నీ ఈశ్వర ప్రసాదం. వాటిని నువ్వు ఇంప్రూవ్ చేయక్కర్లేదు, వాటిలో గురించి నువ్వు కంప్లైంట్ చేయక్కర్లేదు, ఆ తర్వాత దాని మీద రాగము పడక్కర్లేదు, ద్వేషము పడక్కర్లేదు. అది భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదము. చూశారు? ప్రసాదం అంటే ఇంత అర్థం ఉంది దానికి. అందుకని ఇక్కడ ఏదో ప్రసాదం అధిగచ్చేది అంటే ఇక్కడ అర్థం శాంతిని పొందుతాడు. ప్రకర్షణేన సాధం, ఆసాదనం, అట్మోస్ట్ రిలాక్సేషన్ అండి అర్థం. ఇంకా దాని తర్వాత మరలా దుఃఖపడటం కానీ, బాధపడటం కానీ, రిగ్రెట్ ఫీలింగ్ అవ్వటం కానీ, యారోగెన్స్ ఫీలింగ్ అవ్వటం కానీ ఇవేమీ ఉండవు. అప్పుడు లైఫ్ ఫుల్ఫిల్ అయినట్లు. ప్రసాదం అధిగచ్చేదంటే అతడి యొక్క జీవితము సార్థకమైనది అని అర్థం. అంటే శాంతిని పొందాడు. ఎలాంటి శాంతి చెప్పాను? అత్యంత అలౌకికమైన శాంతి, అది వచ్చిపోయేది కాదు. కాబట్టి ప్రకర్షణైన శాంతి, ప్రశాంతిని పొందుతాడు. ఆ తర్వాత మరి ఇంకేమిటి ప్రయోజనం? ప్రసాదే సతి కిం స్యాత్. ఈ ప్రసాదం లభించిన తర్వాత ఏమవుతుంది అంటే 65వ శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశుః బుద్ధి పర్యవతిష్ఠతే. ఈతడు ప్రసాదే, ఇటువంటి శాంతమైన మనస్సును పొందినటువంటి తృప్తి అయిన మనస్సుతో ఉన్నటువంటి ఇతడు సర్వ దుఃఖములు అతడిలోంచి ఇంకా తొలగిపోయినాయి అని అర్థం. సర్వ దుఃఖముల యొక్క హాని అస్య, అస్య అంటే అతడికి, అతడు ప్రసాదమును పొందినటువంటి వాడు ముందు శ్లోకంలో చెప్పినట్లుగా ఆ ప్రసాదము చేత అంటే తృప్తితోటి
శాంతితోటి ఉన్న అతడికి ఇంకిప్పుడు అన్ని దుఃఖములు శాశ్వతంగా పోయినాయి. ఇలా అన్ని దుఃఖాలు నాకు శాశ్వతంగా అంటే ఇంక రానే రావు, పూర్తిగా పోయినవని సాధారణ దృష్టిలో, వ్యావహారిక దృష్టిలో సాధారణ మనుషులు చెప్పగలరా? చెప్పలేం. మరి ఇక్కడ ఎట్లా చెప్తున్నారు? ఇతడు సాధారణ దృష్టి కాదు, ఇతడు సాధారణ మనుషుడు కాదు, మనిషిలాగానే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, కానీ స్థితప్రజ్ఞుడుగా ఉన్నాడు. మర్చిపోకూడదు. సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే, అతడికి కలుగుతుంది, పొందుతాడు, దుఃఖముల నుంచి విడుదల ఏర్పడుతుంది. ఈ సర్వ దుఃఖానాం అనేది 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి సహజంగా చెప్పేది ఏమిటంటే, మనకు దుఃఖం అనేటువంటిది మనుషులకు అందరికీ, జీవులకు 3 రకాలుగా 3 వైపుల నుంచి వస్తుంది. దాన్నే తాపత్రయములు అంటారు. తాపం అంటే వేడి, మనకి ఏదైతే బాధ కలిగిస్తుందో, ఎండలు ఇప్పుడు బాగా ఎండాకాలం కదా, మండిపోతున్నాయి కాబట్టి తాపం. అందుకనే ఎంత ఇవాళ ఎండ ఉన్నది అంటే తాపమానం గురించి చెప్తారు న్యూస్లో. ఆ వేడి యొక్క కొలత తాపమానం. అప్పుడు మానం అంటే కొలత. 3 రకాలైనటువంటి తాపములు, త్రయములు ఏంటవి? ఒకటేమో ఆది భౌతికమైన తాపాలు, అంటే నా చుట్టూ ఉండే వస్తువుల వలన, మనుషుల వలన, కొన్ని వేరే జంతువులు, క్రిమికీటకాల వలన, దోమలు లాంటివి కూడా కుడతాయి కదా, బాధిస్తాయి. వాటి వలన కలిగే ఇది వలన దుఃఖం ఏర్పడుతుంది, బాధ ఏర్పడుతుంది. ఆ తర్వాత రెండోది ఆది భౌతిక చెప్పాను, ఆది దైవిక తాపములు. ఆది దైవిక తాపములంటే ఈ పంచమహాభూతాల వలన, ప్రకృతిలో వచ్చేటువంటి విపరీతమైన మార్పుల వలన. ఇప్పుడు ఎండ అనేది మన చేతుల్లో లేదుగా, అది అందరికీ సమమే. ఆ ఎండాకాలంలో ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కడెక్కడైతే 40 డిగ్రీలు, 39, 40 దాటిపోతున్నదో అక్కడ ఉండే వాళ్ళందరికీ తాపమే. కానీ ఆది భౌతిక తాపాలు ఒక మనిషికి ఒక ఇంట్లో అతడికి ఉన్నది వేరు, మరొక ఊర్లో మరొక ఇంట్లో ఉన్న ఇంకొక మనిషికి వేరు కదా. సో ఆది దైవిక తాపాలంటే ఈ ప్రకృతి యొక్క విజృంభణం, పంచమహాభూతములలో వచ్చేటువంటి. ఉదాహరణమునకు ఇదో ఎండని చెప్పాను. అలాగే బాగా చలిగాలులు వస్తే చలికి కూడా మనుషులు చచ్చిపోతారు కొంతమంది. ఎండలకు కూడా ఇప్పుడు పక్షులు, కొన్ని మృగాలు పాపం నీళ్లు దొరక్క దాహం చేత, అలాగా. లేక భూకంపాలు వస్తే, సునామీ వస్తే, ఉప్పెనలు వస్తే చూసారా, అవి ఎవరు మన చేతిలో కంట్రోల్. ఆది దైవిక తాపాలు. ఆ తర్వాత మూడవది ఆధ్యాత్మిక తాపములు. ఆధ్యాత్మికం అంటే నాలో నుండే, నా మనస్సు వలనే, నా పూర్వజన్మ యొక్క వాసనలు, నా యొక్క పనులు, కర్మ యొక్క ఫలము చేత కొన్ని వ్యాధి రూపంగాను, కొన్ని సుఖదుఖముల రూపంగాను ఇట్లా వస్తుంటాయి. అవి పెద్ద పెద్ద దుఃఖాలు వస్తాయి, నయము కాని వ్యాధులు వస్తాయి, చాలా కాలం బాధపడుతుంటారు కొంతమంది. ఈ విధంగా ఆది దైవికం. అధిదైవం అంటే నా చేతనే, నాయందే, నా వలనే చేయబడ్డ కర్మల యొక్క ఫలము నాకు వస్తుంది. ఆది భౌతిక, ఆధ్యాత్మికము. ఈ 3 రకాలైనటువంటి తాపాల నుంచి ఇప్పుడు ఇతడు బయటపడ్డాడు. అంటే ఏంటి అర్థం? అతడికి 3 తాపాలు లేవంటే, ఎండ వస్తే అతడికి మనలాగా ఎండ తెలియదా ఏంటి? తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మరి దోమలు కుడితే అతడికి కూడా గోక్కోవాలి. జ్ఞాని స్థితప్రజ్ఞుడు కూడా దగ్గర విసనగర్ర పెట్టుకోనో, ఆ మస్కిటో బ్యాట్ పెట్టుకొని కూర్చుంటారు.
లేక దోమతెర వేసుకొని కుడతాయి. అతడికి కూడా ఏదైనా పురుగు ఏదైనా కరిచిందంటే వాస్తుంది, మంట నొప్పి పుడుతుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు మరి అతడికి కూడా ప్రారబ్ధము కర్మ అని పోను జన్మ వలన వచ్చేవి ఆయనకి జరుగుతుంటాయి. ఇప్పుడు మరి ఇంకా ఏ రకంగా ఏ విధంగా ఈ దుఃఖాలు పోయినాయి అంటారు అతడికి? సర్వదుఃఖానాం అంటే అతడు శరీరము నేను కాదు కాబట్టి, మనస్సు నేను కాదు కాబట్టి, ఈ ఇంద్రియములు ఇంక ఈ మనస్సు శరీరమే నేను కాకపోతే ఆ పంచమహాభూతాలతో చేసినది, పంచమహాభూతాలతో చేసినటువంటి సమష్టి ప్రపంచం కూడా నేను కాదు, నిజం కాదు. నేను వేరే. అప్పుడు నేను ఆత్మను, ఆత్మలో వికారాలు లేవు, దానికి పుట్టుక లేదు, చావు లేదు అనేటువంటివన్నీ వర్ణించారుగా ముందు. అవన్నీ విన్నానుగా, అర్థమైందిగా, గుర్తించాను. నన్ను నేను గుర్తించాను. ఈ లోకంలో అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక డిసీజ్ అండి, కామన్ డిసీజ్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. భగవద్గీత ఇంట్రడక్షన్ స్టార్టింగ్ చేసేటప్పుడు చెప్పాను, అర్జునుడికి వచ్చినటువంటి వ్యాధి ఐడెంటిటీ క్రైసిస్. ఎప్పుడు తనను తాను సరిగ్గా క్షత్రియుడను, యుద్ధ రంగంలో ఉన్నాను అని గుర్తించాడు చూడండి, తన ఐడెంటిటీ తనకు తెలిసినప్పుడు చక్కగా తన కార్యాన్ని తాను చేశాడు, లేచి యుద్ధం చేశాడు. అంత ముందు వరకు సో ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నంత వరకు మనకు శాంతి ఉండదు. ఇప్పుడు అర్జునుడి విషయం, ఆ యుద్ధంలో అతడు రాజు క్షత్రియుడి యుద్ధం అంటే అదొక ఉదాహరణ, అట్లానే తీసుకోకూడదు. మన యొక్క ఐడెంటిటీ మనకు సరిగ్గా తెలియనంత వరకు, అంటే నేను ఆత్మను అని తెలియనంత వరకు మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి, దుఃఖం వస్తూనే ఉంటుంది, తాపత్రయాలు మనల్ని కష్టపెడతాయి, మనం తాపత్రయం పడతాం. అందువలన ఏ విధంగా ఇతడికి దుఃఖమంతా పోయింది? ఈ 3 రకాల దుఃఖాలంటే జ్ఞానము చేత అతడికి అర్థమైంది, వీటిని సహిస్తాడు. అవి అట్లానే, అది ఎవరు మార్చలేరు, ఈ ప్రకృతి యొక్క నియమం అది. నేను ప్రకృతి కాదు, నేను పురుషుడను, నేను నిత్యుడను, స్థాణువును, అచలము, సనాతనము అని చెప్పి నామ్రియతే నజాయతే అని ఎన్ని చెప్పాడు భగవంతుడు. అది మర్చిపోకూడదు. అట్లాంటి వాడికినే కదా మనం ఇప్పుడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాం. ఇది ఒక దృష్టికోణంలో ఈ పదానికి అర్థం. ఇట్లా మరొక దృష్టికోణంలో చూస్తే కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఏమిటంటే వ్యాధి స్థూల శరీరానికి సంబంధించినంత వరకు వ్యాధి, దాని వలన దుఃఖం కదా. పుట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ప్రాబ్లం, చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కానీ తర్వాత ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎన్నిసార్లు డాక్టర్, ఎన్ని మందులు, ఎన్ని ఆపరేషన్లు. సో వ్యాధి అనేది స్థూల దేహమునకు సంబంధించినటువంటిది దుఃఖం. ఇంకో రకంగా చెప్పాలంటే రమణ మహర్షులు వారు చెప్తారు అని అన్నాను ఇంతకుముందు. అసలు ఈ శరీరానికి మరొక పేరు వ్యాధి ఓయి అంటారు ఆయన. అందుకని శరీరానికి వ్యాధి వచ్చిందంటే ఏం చెప్పాలో తెలుసా? వ్యాధికి వ్యాధి వచ్చిందని చెప్పాలంటారు. చూసారా, ఈ పుట్టడమే ఒక వ్యాధి. యోగ వాసిష్టంలో అడుగుతాడు రాముడు వశిష్ఠుల వారి దగ్గర, వ్యాధి అంటే ఏంటి గురువే అన్నాడు. ఆయన అప్పుడు ఆ అనాలిసిస్ ఆఫ్ ద డిసీజ్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద డిసీజ్ని చెప్పేటప్పుడు ఈ పదాలు వాడుతూ చక్కగా వివరిస్తారు. దాంట్లోంచి మీకు సారాంశాన్ని చెప్తున్నాను. వ్యాధి సరే, మరొకటి ఏమిటి? ఆధి. ఆధిజ వ్యాధులు, అనాధిజ వ్యాధులు అని యోగ వాసిష్టం. సో వ్యాధి స్థూల శరీరానికి, ఆది సూక్ష్మ శరీరానికి. ఆ సూక్ష్మ శరీరం ఏమవుతున్నది? అజ్ఞానం చేత మరలా పుడుతున్నది.
మరలా మరొక శరీరాన్ని తీసుకుంటున్నది. ఇక్కడ కష్ట సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అది అసలు సూక్ష్మ శరీరం యొక్క వ్యాధి, అది దుఃఖం. దాన్ని ఆది అంటారు. ఆ తర్వాత ఉంది చూడండి మూడోది సమాధి. సమాధి ఏ రకంగా నువ్వు తీసుకున్నా సరే, యోగ సమాధి, ధ్యానం, ఇవన్నీ అని, సమాధి కూడా దుఃఖమే. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు దుఃఖం అని చెప్తున్నానంటే దాన్ని చూడండి, వినండి. సో వ్యాధి, ఆది, సమాధి. ఈ సమాధి అనే దుఃఖం ఏమిటంటే దానికి అది ఎవరికి? కారణ శరీరం. చూసారా, 3 శరీరాలకి 3 రకాల దుఃఖాలు. కారణ శరీరం ఎలా దుఃఖమవుతుందంటే, అయ్యయ్యో అసలు అదేనయ్యా, ఆ కారణ శరీరం అనే దాంట్లోనే అజ్ఞానం ఉంది కాబట్టి, ఆ అజ్ఞానము చేతనే ఈ సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరానికి కావలసిన మరొక స్థూల శరీరం వచ్చింది. కాబట్టి సమాధి అనేటువంటిది కారణ శరీరానికి సంబంధించింది. సరే అండి, సూక్ష్మ కారణ శరీరానికి అది కారణము, అజ్ఞానం అన్నారు. సమాధి అజ్ఞానం ఎందుకు అంటున్నారంటే చూడండి, సమాధి అంటే ఇక్కడ ఇప్పుడు ఒక రకంగా ఇలా తీసుకుందాం, నిద్రపోవటం కూడా సమాధి. కానీ ఆ నిద్రపోయినప్పుడు మాత్రమే మనకు బాగుంటుంది. మరలా నిద్రలో నుంచి లేవాలేగా, లేస్తాం కదా. సరే, నిద్ర కాదండి, మరణించాడన్నా మళ్ళీ లేస్తాడు ఇంకో శరీరం, ఇంకో చోట. ఎందుకు లేస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు లేచాడంటే ఇంకా ఆ కారణ శరీరం అది అజ్ఞానముతో నిండి ఉన్నది. అది మరలా సూక్ష్మ శరీరాన్ని, మనస్సును లేపుతుంటుంది. ఆ మనస్సు లేచిందంటే మళ్ళీ నేను దేహము, నా చుట్టూ ఉన్నవన్నీ ఇవి నావి అని అభిమానం, అహంకారం, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, నిద్ర కోసం ఎంత కష్టపడతాం, నిద్ర లేకపోతే ఎంత దుఃఖపడతాం. సో మళ్ళీ అంటే ఆ యోగా సమాధి తీసుకున్నా కూడా ఆ సమాధిలోకి కొంచెం అలవాటు పడిన తర్వాత కొంతసేపు కూర్చున్నాను, గంట కూర్చున్నాను, 2 గంటలు కూర్చున్నాను, అన్నీ మర్చిపోయినాను, బాగుంది. వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి బయటకు వచ్చి వ్యవహారం, శరీరం ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కళ్ళు మూసుకొని, తలుపులు మూసుకొని కూర్చుందామా, సమాధిలోకి వెళ్దామని. ఎందుకంటే అది అట్లా వెళ్ళాలి, సమాధి వెళ్ళాలనేది కూడా ఒక దుఃఖమే. అయ్యో సమాధిలోంచి మళ్ళీ బయటకు వచ్చానే అని. ఎట్లా? అందుకే నేను నిద్ర ఎగ్జాంపుల్ చెబుతున్నాను పక్కనే. నిద్ర కూడా అంతేగా మరి. నిద్రపోవాలి అంటావు, నిద్రపోయిన తర్వాత బాగుంది, మళ్ళీ మెలకు వస్తున్నది, లేస్తున్నాను, లేస్తే మళ్ళీ అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఇది ఎక్కడండి ముగిస్తుంది మరి? అందుకని యోగ సమాధి చేసి నువ్వు అన్నీ బంధించి కంట్రోల్ చేసి కూర్చున్నాను, మళ్ళీ దానికోసం ఆత్రపడతావు, ఆశపడతావు. అది కలగకపోతే నీకు భంగమైతే కూడా దుఃఖపడతావు, దానికోసం పరిగెడుతూ ఉంటావు. కానీ నీకు తెలిసిందే, ఈ వ్యాధి, ఆది, సమాధి అన్నీ కూడా ఉపాధి మీద ఆధారపడి ఉన్నాయి. చూడండి, ఉపాధి అంటే ఏం చెప్పాం? ఇదే ఈ 3 శరీరాలు ఉపాధులు. 5 శరీరాలని చెప్పినాను కోశాలు, 3 శరీరాలు చెప్పిన ఉపాధులు. దేని మీద ఆధారపడి ఇది వ్యక్తమవుతున్నాయో అని. నేను ఉపయోగించే ఒక వస్తువు పేరు ఉపాధి అండి. నా జీవన ఉపాధి ఏమిటి అంటారు. నీ జీవన ఉపాధి ఏంటంటే నీ జీవితం ఎలా నడుస్తున్న దేని మీద ఆధారపడి అంటే, నేను బ్యాంకులో పనిచేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, నా ఉపాధి అంటే నా జీవితం మనుగడకు ఆధారం ఆ ఉద్యోగం అని అర్థం. అలాగే ఇక్కడ ఈ 3 ఉపాధులే కదా మనకి, ఇంకా వేరే ఉన్నాయి? ఏమైనా స్పెషల్గా ఎవరికైనా ఉన్నాయా? 3. కానీ ఈ 3 అసలు ఉపాధులు, 3 శరీరాలు, సమాధి దుఃఖం, ఆ తర్వాత జనన మరణ దుఃఖం, అండ్ జనన మరణ పుట్టిన తర్వాత ముసలితనం వ్యాధి దుఃఖం. చూసారా, దుఃఖాన్ని తప్పించుకోలేకపోతున్నాం. అప్పుడు మరి ఏమిటి ఇంకా దీనికి మార్గం అంటే, ఇదో ఇక్కడ చెప్తున్నారు.
ఎవరైతే ఈ ఆత్మను గుర్తించాడో తన స్వరూపాన్ని, అతడికి ఇవన్నీ లెక్క చేయడు, వీటికి ముఖ్యత్వం ఇవ్వడు, ఇవి నిజము కాదు, ఇవి కలలాంటివి అని చెప్పి తెలుసుకున్నాడు. అట్లాంటి వాడికి ఈ ప్రసన్న చేతసుడు, చూసారా, ఆ ప్రసాదమే ఇప్పుడు ప్రసన్న చేతసుడు అన్నారు. నేను అప్పుడే చెప్పాను, శాంతి చేతస్సు అంటే మనస్సు అండి. ప్రసన్న చేతసుడు అంటే చక్కగా ప్రసన్నమైన మనసు అంటే ఎప్పుడూ సమస్థితిలో సమబుద్ధితోటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలకు బానిసుడు కాకుండా వాటిని తన యందు డామినేట్ చేయనీయకుండా జాగ్రత్తగా ఎలా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ జ్ఞానికి కూడా చుట్టూ ఆయన శరీరానికి కూడా వ్యాధి వస్తుంది, ఆయన ముసలివాడు అవుతాడు, కానీ వాటిని పట్టించుకోవట్లేదు, లెక్కించట్లేదు, గుర్తించట్లేదు, వాటికి ముఖ్యత్వం ఇవ్వట్లేదు. అప్పుడే కదా మరి ప్రసన్న చేతసుడుగా ఉండగలం. అటువంటి ప్రసన్నమైన చేతస్సు కలిగినటువంటి ఈతడు నిజంగా చెప్పాలంటే ఆశు అంటే తొందరలోనే అంటే ఇంకా టైం ఎక్కువ, వచ్చే జన్మ, ఆ తర్వాత అండి మరలా వైకుంఠానికి వెళ్ళిన తర్వాతన, కైలాసానికి వెళ్ళిన తర్వాత అసలు నో పోస్ట్ పోని. ఆశు అంటే ఇక్కడే ఇప్పుడే, నవ్ అండ్ హియర్. అతడు ఏమవుతుంది ఇప్పుడు, అతడు యొక్క బుద్ధి అంటే ఇక్కడ ఏది ఇంతవరకు ఇప్పుడు దాకా నేను అని చెప్పి వెష్టి భావంతో, అహంకారంతో విర్రవీగుతున్నదో ఆ బుద్ధి, ఇప్పుడు ఆ బుద్ధి చక్కగా అది ప్రయోజనకరముగా వికసించి తెలుసుకోవాల్సింది తెలుసుకుంది. ఆ బుద్ధి యొక్క ఫోకస్ ఇప్పుడు ఇంకా బుద్ధి కంప్లీట్గా అవతిష్ఠతే. ఇది కూడా ముఖ్యమైన పదం. అనేటువంటిది ప్రిఫిక్స్ అంటారు, ప్రిపోజిషన్ అంటాం. అది ముందు వచ్చేటువంటి ఒక చిన్న పదం. అది గ్రామటికల్గా తీసుకుండేది వ్యాకరణ పరంగా. ఇప్పుడు అర్థం వద్దు మనకు. అట్లా తీసుకుంటే ఏమిటంటే అసలు అంటే చుట్టూ లేక మొత్తం. అందుకనే పరిక్రమం అంటారు, ఆ ప్రదక్షిణం అంటారు చూసారా, ప్రదక్షిణము లేక కొండనంతా చుట్టి వచ్చి కైలాస పరిక్రమము లేక తిరువణ్ణామలై కొండ యొక్క పరిక్రమం చేశారంటే చుట్టి వచ్చారని. ఇక్కడ అంటే అట్లాంటి అర్థం కూడా కాదు. అంటే పరమాత్మయందు. ఇక్కడ 7th కేసుగా తీసుకుంటే సప్తమి విభక్తిగా పరమాత్మయందు. చూసారా, పరమునందు. అక్కడ చెప్పారు కదా 59వ శ్లోకంలో, అక్కడ పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరమే పరమాత్మ, దానికి పేరు ఇక్కడ ఆ పరమాత్మయందు, ఆ సత్యమునందు అవతిష్ఠతే. చక్కగా అతడు నిశ్చలమైన ఆత్మస్వరూపముగా, తాను అంతటా ఉన్నది ఒకే ఆత్మ. అప్పుడు ఇంకా నేను ఈ శరీరంలో బంధించబడిన జీవుణ్ణి కాదు నేను, కానీ ఇంతకుముందు వరకు తెలియక నేను ఈ శరీరంలో బంధించబడ్డ దీనికి పరిమితమైన ఒక చిన్న జీవుడిని అని భావిస్తున్నవాడు ఇప్పుడు అతడు మనస్సు బుద్ధి లోపల బయట అనేటువంటి భేదమును దాటి, శంకరాచార్యుల వారు ఏం రాస్తున్నారండి దీనికి, బుద్ధి పర్యవతిష్ఠతే అంటే ఆకాశం ఇవ సమంతాత్ అవతిష్ఠతే ఆత్మస్వరూపేణ ఏవ నిశ్చలీభవతి ఇది అర్థః అంటున్నారు. అంటే ఏంటంటే లిమిటేషన్స్ అన్నీ పోయినాయండి. ఈ శరీరంలో నేను లేను, చెప్పాను ఇంతకుముందు, శరీరం నాలో ఉంది. ఈ శరీరం మాత్రం కాదు,
సర్వం నాలో ఉన్నది, అన్ని శరీరాలు నాలో ఉన్నాయి. ఈ నాను అంటే ఏమిటి? ఆకాశం. ఇప్పుడు ఆకాశమే మాట్లాడుతుంది అనుకోండి. ఉదాహరణకి ఏం చెప్పాలి? ఆకాశం, నేను ఆ గదిలో ఉన్నాను, నేను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను, నేను ఆకాశం చెప్తున్నది, నేను అమెరికాలో కూడా ఉన్నాను, ఇలా చెప్తుందా? చెప్పాలా? అసలు అన్నీ నాయందున్నాయి. అతడి ఇల్లు నాయందే ఉన్నది, ఆ ఇల్లు నాయందే ఉన్నది, ఈ రూమ్ నాయందే ఉన్నది, అమెరికా నాయందున్నది, ఇండియా నాయందున్నది, సర్వము నాలోనే ఉన్నాయని చెప్తుందా? ఆకాశం లేక వేరేదని చెప్తుందా? చెప్పండి. ఆకాశానికి సంబంధించినంత వరకు బయట లోపల అనేది ఉందా? మనం అంటాం ఈ రూమ్కి బయట, ఈ హాలుకు బయట, ఈ ఊరుకు బయట అని మనం అంటున్నాం. అది వ్యవహారం కోసం. ఆకాశం దృష్టిలో లోపలేంటి, బయట ఏంటి? చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు. ఉదాహరణ చూపించి, ఇప్పుడు ఈ కుండను చూపిస్తే ఈ కుండలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం, ఘటాకాశం, మఠాకాశం అంటారు సంస్కృతంలో. ఏమి భేదం ఉంది? ఎవరికిది? నువ్వేదో ఒక రూపాన్ని చేసి ఇక్కడ పెట్టి కుండాకాశం, బయట మఠాకాశం అంటే ఆకాశం దృష్టిలో ఈ భాషగా అర్థమే లేదు. అందువలన ఈ కుండ పగిలిపోయిన, కుండ రావటానికి ముందు ఉన్నది ఆకాశం అండి, కుండ వచ్చిన తర్వాత కూడా లోపల బయట అనే భేదం లేకుండా ఉన్నది ఆకాశమే అండి, కుండ పగిలిపోయిన తర్వాత కూడా ఉన్నది ఆకాశమేనండి. ఏమీ దొరకలేదు ఆకాశానికి. చూశారా? అందుకనే శంకరాచార్యుల వారి భాష్యం మనకు ఉపయోగపడుతుంది. ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను నేను, సర్వత్ర సర్వవ్యాపిని నేను. ఈ నేను అనేది ఇంక అసలు ఎల్లలు దాటిపోయింది, లిమిటేషన్స్ లేవు. అట్లాంటి లిమిటేషన్స్ దాటిపోయినటువంటి ఉనికి ఎరుకనైన ఆనంద స్వరూపుడైన నేననేది గుర్తించినప్పుడు అసలు ఇంకెక్కడండి ఈ చిన్న 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 భేదాలు? మనసు ఎక్కడుంది, శరీరం ఎక్కడుంది, బుద్ధి ఎక్కడుంది? అన్ని సర్వం ప్రకృతి నాలో ఒక ఏంటది ప్రొజెక్షన్ మాత్రమే. ఎవరిలో? నాలో. ఎవరి నేను? బ్రహ్మను నేను, ఆత్మను నేను. ఈ విధంగా నిశ్చలీభవతి. ఇది నిశ్చలంగా ఉంది. అందుకనే మౌనమును, సైలెన్స్ని గమనిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఏకాంతముగా ఉండాలి. ఇవన్నీ చెప్తారు కృష్ణుడు తర్వాత. వినేటప్పుడు ఇప్పుడు కనుక ఏకాగ్రతతో వింటున్నారంటే మీ చుట్టూ ఉన్న వస్తువులు, శబ్దాలు, స్పర్శలు అన్నీ కూడా అవి అక్కడక్కడ అట్లా వాటి స్థానాల్లో ఉన్నాయి, కానీ నన్ను తాకట్లేదు. అందుకని వింటున్నప్పుడే, ఈ శ్రవణం చేస్తున్నప్పుడే మనస్సు కనుక అట్లా ప్రసన్న చేదస్సు అయిపోయిందంటే ఇంకక్కడ అలలు లేవు. అలలు లేని నీళ్ళల్లో అడుగంతా కూడా ఎట్లా చక్కగా కనిపిస్తుందో ఆ విధంగా ఈ ప్రసన్న చేతస్సు అంటే మలినం లేదు, మనస్సులో అశుద్ధము లేదు. రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ, మోహ ఇవేవి అక్కడ అసలు వాటి స్థానమే లేదు. చూసారా? అప్పుడు సాధన అని మనం తీసుకుంటే మనకు ఇవన్నీ ఇండికేషన్ అని, ఈ యొక్క స్థితప్రజ్ఞుడి లక్షణాలు. మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఇవిని మనస్సులో మొలకెత్తనీయకుండా అవి అప్పుడప్పుడే కట్ చేస్తుండాలి. అందుకు ఎలా కట్ చేయాలి? ఎక్కడికి వెళ్ళి? తల జుట్టునైతే బార్బర్ షాప్కి పోయి కట్ చేసుకుంటాం. గోల్డ్ మనమే కట్ చేస్తాం, నెయిల్ కట్టర్ పెట్టి. ఇట్లాంటి కటింగ్ ఇది కాదు.
శ్రవణం చెయ్యి, గురువు ముందు కూర్చో, శాస్త్రం ఇట్లా విను, కటింగ్ ప్రాసెస్ జరుగుతున్నది. మైండ్ యొక్క కల్టివేషన్ ప్రాసెస్ వ్యవసాయత్మగా బుద్ధిగా ఇక్కడ దున్నబడుతున్నది నీ యొక్క బుద్ధి మనస్సు. అప్పుడు సత్సంగం యొక్క గొప్పతనం చూసారా? శ్రవణం యొక్క మహిమను చూసారా? మీరు ఎన్ని యజ్ఞాలు చేసినాను, ఎన్ని పారాయణాలు చేసినాను, ఎన్ని పండుగలు చేసి, శ్రీరామనవమి చేసి, పానకాలు బిందెలు తాగినా కూడా ఈ ఆనందం, ఈ ప్రశాంతత రాదు. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా విషయాన్ని, హృదయాన్నే తాకుతున్నాము. అందుకని ఇక్కడ దీంట్లో అట్లా చుట్టి చెప్పడం లేదు, బీటింగ్ అరౌండ్ ద బుష్ లేదు. ఇక్కడ నేరుగా నీ ముక్కు ఎక్కడుందంటే ఇట్లా నేరు ఇక్కడ చూపించాలి, కానీ ఇట్లా తిప్పి చెయ్యిటి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తానంటాడు. ఎందుకు అంత శ్రమ పడతావు? కాబట్టి ఇది చెయ్యకుండా వేరే ఏ పనులు ఎంతెంత చేసినా కూడా కార్యాలు, కర్మలు అవి ఇవన్నీ అదేంటంటే శ్రమమే, ఆయాసం, అనవసరంగా రౌండ్ అబౌట్ వెళ్ళి వచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఇది చక్కగా అర్థం చేసుకుంటే ఇది ఫలం. అర్థం చేసుకోలేదండి ఒకడు, వాడి గతి ఏమిటి? ఏమైంది వాడికి? 66లో భగవంతుడు చెప్తున్నాడు, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇప్పుడు పైన చెప్పిన 2 శ్లోకాలని అట్లా సమ్మరైజ్ చేస్తూ ఇటు పక్కన చూస్తే ఇంకొకడు, ఈ లౌకికుడు, శ్రవణమునకు చెవివ్వని వాడు, గురువుని ఆశ్రయించిన వాడు, శాస్త్రములు వినాలని ఇంట్రెస్ట్ చూపని వాడు, జీవితాన్ని కేవలము అర్ధకామాలలోనే గడుపుతున్నటువంటి వాడు, ధర్మం పేరులో తనను తాను మతం పేరులో మోసగించుకుంటూ తృప్తి పడుతున్నటువంటి ఆ విమూఢాత్ముడు ఎవడైతే ఉన్నాడో అటువంటి అయుక్తుడికి భగవంతుడు ఇక్కడ అయుక్తస్య అతడికి నాస్తి బుద్ధి. ఏ బుద్ధిని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుతున్నామో, ఏ బుద్ధి అయితే ప్రశాంతత చేత మనస్సుని పూర్తిగా తన నిగ్రహంలో పెట్టుకొని ఇప్పుడు తన యొక్క మా బుద్ధి దృష్టి అనంతము సమష్టి మేరకు వచ్చింది, అటువంటి బుద్ధి లేదు. అయుక్తస్య బుద్ధి నాస్తి. అప్పుడు బుద్ధి లేని వాడికి ఇటువంటి చక్కటి ఒక సమస్థితి రాదు. లేక ఇలా తీసుకుందాం, బుద్ధి సరిగ్గా లేదండి. మొదట నాస్తి బుద్ధి, అయుక్తస్య బుద్ధి నాస్తి. అది మాత్రమే కాదు, అటువంటి అయుక్తుడికి నచ భావన అపి నాస్తి. వాడికి ఇంక ఈ ఆత్మభావన, సమష్టి భావన, ఏకాత్మ భావన, అటువంటి చక్కటి విశాల దృష్టి, భూమా దృష్టి, బ్రహ్మ దృష్టి, భావన అపి న. సరి తర్వాత ఏమవుతుంది? ఇంకా థర్డ్ భావన, ఇట్లాంటి భావన లేని వాడికి నచ అభావయతః నచ శాంతి అపి. అతడి శాంతి ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఎంత వెతికినా, ఎంత చేసినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా ఎక్కడి నుంచి వస్తుంది శాంతి? ఎంత వారలైన కాంతదాసులే. ఆ ఒక్క పదంలో కాంతదాసులంటే ఈ ప్రపంచం మొత్తం అండి, మాయా ప్రకృతి మొత్తం
అక్కడ కాంత అంటే డబ్బులని కానీ, కాంత అంటే స్త్రీ అని కానీ, ఆ పదం కింద అన్నీ చేరుతాయి. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, ద అటాచ్మెంట్ టు ది పొసెషన్స్ అండ్ రిలేషన్స్, ద వెట్ గార్బేజ్ అండ్ ద డ్రై గార్బేజ్. అందువలన అభావయత చక్కటి చింతన భావన లేకుండా ఎప్పుడు చూసినా లౌకిక విషయాలే, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏంటి, వీళ్ళ ఇంట్లో ఏంటి, ఆస్తులేంటి, పాస్తులేంటి, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఆవిడ అట్లా అన్నది, నువ్వెందుకు వెళ్ళావు, నువ్వెందుకు అన్నావు, ఎప్పుడు చూసినా లౌకికం. ఎంత సంపాదించావు, ఎక్కడ దాచిపెట్టావు, ఏమేం కొన్నావు, ఎన్ని చీరలు, ఎన్ని సొమ్ములు, ఇవే ఎన్ని. పండుగ వస్తే అది చేసావా, ఇది చేసావా, మధ్య మధ్యలో అదొకటి పండుగ. అక్కడ భగవంతుడి ముఖ్యత్వమే కడియాదు లేదు. మనమేదో మనం అనుకున్నది మనం చేసేది చేస్తుంటాం. మనస్సులో శాంతి వచ్చిందా? తొలగిపోని శాంతి ఉన్నదా? అందరి ఎడల ప్రేమను చూపించేటువంటి విశాల హృదయం వచ్చిందా? అత్తగారైనా కూడా, కోడలైనప్పటికీ కూడా అది మాత్రం చెప్పకండి. నేను అందరినీ ప్రేమిస్తాను కానీ మా అత్తగారిని మాత్రం నేను ఒప్పుకోను. అదేవిధంగా అత్తగారు అంటుంది, లోకంలో అందరు మంచివాళ్ళేనండి, మా కోడలు తప్ప. ఇట్లా ఏదో ఒకటి. అందువలన వీడికి అభావయత, ఎందుకంటే మంచి భావన లేదు, సద్భావన లేదు. అటువంటి వాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా శాంతి రాదు. ఏదో తృప్తి పడుతుంటాడు. ఆ సుఖభోగాల మధ్యలో ఉంటూ ఏదో అవన్నీ మర్చిపోతుంటాడు. శాంతి లేదు, నిజమైన శాంతి లేదు. పైన చెప్పినట్లుగా ప్రసన్న చేతసః అవడు. మళ్ళీ వాడు శాంతి కోసం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉండాలి, వెతుకుతూ ఉండాలి. అదేవిధంగా సుఖం ఉండదు. శాంతి లేని వాడికి ఇంకా సుఖం ఎక్కడుంటుందండి? భగవంతుడు ప్రశ్నిస్తున్నాడు, కుతః సుఖం అశాంతస్య. మనసులో శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనం ఏం చెప్తాం? సుఖ, శాంతి అండ్ రక్షణలు నువ్వు ఈ జ్ఞానము చేత సంపాదించుకొని నీ అందే నువ్వు గుర్తించాలి కానీ బాబు, వీటి కోసం బయట వెతకకు. ఇదే కదా చెప్తున్నాం చాలా రోజులుగా. అందుకని ఈ PHS వాల్యూ, పీస్, హ్యాపీనెస్ అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ. సో చక్కగా ఇలా ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. నేను సుఖముగా ఉన్నానా? ఈ సుఖానికి సరైన అర్థం తెలియాలండి. సుఖం అంటే ఏంటి? ఇప్పుడు ఏసీ పెట్టి ఇచ్చారు మాకు, ఎందుకంటే నిన్నటిదాకా ఏసీ లేదు, ఎండ దిమ్మ తిరిగిపోతుంది. సో ఏసీ పెట్టారు కాబట్టి సుఖం. ఇప్పుడు అది పనిచేయట్లేదు, కరెంట్ లేదండి, పవర్ కట్టుట, అయ్యయ్యో మళ్ళీ దుఃఖం. అది రిపేర్ అయిందిట, దుఃఖం. అన్ని రూములకు కావాలి, ఒక రూమ్లో ఎంతమంది పడుకుంటారు? సుఖం ఇంద్రియ సుఖం కాదు బాబు. ఇంద్రియాల చేత వచ్చే సుఖం అది వచ్చేది పోయేది, వచ్చిందంటే పోతుంది, చెప్పాం కదా. ఓకే, ఆగమ అపాయన అని భగవంతుడే చెప్పాడు. అవి వస్తాయి, పోతాయి. కాబట్టి ఆ సుఖం కాదు. ఏవి ఉన్నాను, ఏవి లేకపోయినాను, లోపల నెమ్మదిగా ఉన్నావా? టెన్షన్ లేకుండా, భయం లేకుండా, తాపత్రయం లేకుండా ఉన్నావా? పిల్లలు ఉన్నారు, ఓకే. పిల్లలు లేరు, ఓకే. బాగా చూసుకుంటున్నారు, ఓకే. చూసుకోలేదు, ఓకే. అన్నిటికీ డబల్ ఓకే. అదండి జ్ఞానస్థితి. మనం మంచి జరగకూడదు, అన్నీ పాజిటివ్గా అని కాదు. అన్నీ జరిగితే మంచిదే. నీ చేతులు ఉన్నాయా? అన్నీ జరుగుతాయా? జరగాలి, నేను చెప్పినట్లుగా అవ్వాలి, నేను చెప్పినట్లుగా అన్నీ అవ్వాలి, అన్నీ జరగాలి, సాధించాలి, వాడు మారాల్సిందే అని చెప్పి నువ్వు ఇట్లా పట్టుదల బట్టి మొండివాడిగా బిహేవ్ చేశావంటే నీ సుఖాన్ని నీ చేతులార నువ్వే నాశనం చేసుకుంటున్నావు.
ఎవరూ మారక్కర్లేదు, ఎవరిని మార్చటానికి నీకు డ్యూటీ భగవంతుడు ఇవ్వలేదు. నిన్ను నీవు మొదల్లో సరిగ్గా పెట్టుకో, నీ ఇల్లు నువ్వు మొదల్లో చక్కదిద్దుకో. చూసారా, మనం అది చెయ్యం. ఎప్పుడైతే నిన్ను నువ్వు, ఎందుకంటే నిన్ను నీవు సరి చేసుకోవటం, నీ మనస్సుని సరిగ్గా పెట్టుకోవటం, నీ లోపల ఉన్న దుఃఖమును ఆశలను అన్నీ తగ్గించుకొని శాంతముగా ఉండడం కోసం ఇది ఎంత సులభం. లేదండి నా భార్య మారితే నాకు అన్నీ సరి అవుతాయి, బాధలన్నీ పోతాయంటే అయ్యయ్యో అట్లా అనకు. ఆవిడ మీద నీకు ఎక్కడ కంట్రోల్ ఉంది, అధికారం ఉంది? ఆ మనస్సు వేరే, ఆ శరీరం వేరే, దాంట్లో ఉన్న జీవుడు వేరే, ఆ అజ్ఞానం లెవెల్ వేరే అన్నీ. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ నాలో రావాలి. ప్రపంచంలో ఇతరులలో మార్పు రావాలని ఆశించటం ఒక పెద్ద తప్పు. నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు అది చెయ్యడు. మొదల్లో నిన్ను నువ్వు సరి చేసుకో, అప్పుడు చూడు. నీ దృష్టికోణాన్ని నువ్వు సరి చేసుకో. ఒకడు తన కళ్ళను చెక్ చేయించుకోకుండా, తన క్యాట్రాక్ట్ తీయించుకోకుండా అన్నీ మసక కనపడుతున్నాయి, వాడి మొహమే కనపడలేదు, వాడి మొహాన్ని కొంచెం కడుక్కొని రమ్మను. అక్కడ ఆ రంగు నాకేం రంగే కనపడలేదు, ఆ రంగు బదులు ఇంకొక రంగు వేసుకోమను. వాళ్ళు అక్కడ లోపం లేదు, నీ కళ్ళ మీద క్యాట్రాక్ట్ వచ్చింది, నీకు అన్నీ. ఇదేంటి చెప్తాం, సహజంగా పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఇప్పుడు జాండీస్లో అవన్నీ బాగా కంట్రోల్ అనేది వాటికి వ్యాక్సిన్లు కాబట్టి వేరే. నేను ఇప్పుడు నల్లటి కళ్ళజోడు పెట్టుకున్నాను. రంగురంగుల కళ్ళజోళ్ళు వస్తాయి కదా, చిన్నప్పుడు పెట్టుకుంటాను ఎర్రటి కళ్ళజోడు, కాగితంతో చేసింది. ఇంకా అప్పుడు అన్నీ ఎర్రగా కనపడతాయి. అన్నీ ఎర్రగా కనపడుతున్నాయి ఏంటి, వాళ్ళని కొంచెం పచ్చరంగు వేయమని అంటే అది పచ్చరంగు వేసినా నీకు ఎర్ర రంగుగానే కనపడుతుంది. ఎందుకంటే నీ కళ్ళ ముందు నువ్వు ఎరుపు రంగుని పెట్టుకొని చూస్తున్నావు, ఎరుపు రంగు అద్దాలతోటి. కాబట్టి మార్చుకోవాల్సింది ఎవరు? నువ్వు. ఇది ఒక మెయిన్ ప్రాక్టీస్, సిద్ధాంతంగా పెట్టుకోవాలండి ఆధ్యాత్మిక మార్గంలో. లోకాన్ని మార్చడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి నేను రాలేదు ఇక్కడికి. చాలామందికి సోషల్ సర్వీస్, సోషల్ వర్క్, సమాజ సేవ తప్పని చెప్పట్లేదు. అది ఒక లెవెల్ కర్మయోగం లాంటిది. అది సేవ చేయటం వలన చిత్తం శుద్ధి అయి కొంచెం ఈ వినటానికి, ఇది అర్థం చేసుకోవడానికి అర్హత వస్తుంది. కర్మయోగం అందుకే కదా. అందుకని సమాజ సేవ చేసేవాళ్ళు, మరి దేశ సేవ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ మీరేంటి తీసేస్తారంటే తీసేయలేదు. వాళ్ళ లెవెల్ అంతే, వాళ్ళు చేస్తున్నారు. బట్ మనం అవన్నీ దాటి రావాలి. స్థితప్రజ్ఞుడని కదా మాట్లాడుతున్నాం, గుణాతీతుడని కదా మాట్లాడుతున్నాం, జ్ఞాని అని కదా మాట్లాడుతున్నాం. నువ్వు జ్ఞాని అవ్వాలని ఇష్టం ఉందా నీకు? జీవన్ముక్తుడు అవ్వాలని ఇష్టం ఉందా నీకు? లేదా స్థిరప్రజ్ఞుడి కావాలని ఇష్టం ఉందా లేదా? అప్పుడు విను. అది ఇష్టం లేకపోతే ఇది పనిచేయదు, ఈ విషయం, ఈ ఉపదేశం పనిచేయదు. అందుకని భగవద్గీత అసలు ఏంటనేది ఇట్లా ఎవరు చదవరు లోపలగా. పైన ఏదేదో చెప్పేసి ఆ యూట్యూబ్లో ఏదో ఒక ఎగ్జాజరేషన్కి ఏదో వేసేస్తే, ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు నీ జీవితంలో అన్ని కష్టాలు పోతాయంటే వెంటనే లక్షల మంది చూసేస్తారు. ఒక్క శ్లోకం చదివితేనే జీవితంలో కష్టాలన్నీ పోతాయంటే చాలా మంచిదే, అందరికీ చేయొచ్చుగా. అర్జునుడికే 700 శ్లోకాలు చెప్పినా కూడా అతడి కష్టాలన్నీ పోలేదండి. సాక్షాత్ భగవంతుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడే ముందు నిలబడి ఫ్రెండ్గాను, అత్త కొడుకుగాను, అట్లా ఈశ్వరుడు భగవంతుడిగా ఉండి, రథసారథిగా ఉండి, అర్జునుడు ఏంటి దుఃఖమంతా పోయిందా? అప్పుడు ఈ భగవద్గీత వలన అప్పుడు కొంచెం మేలుకున్నాడు, యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఏంటి, వెంటనే జ్ఞానిలాగా ఉన్నాడు ఏంటి, అన్నీ మర్చిపోయాడు. అన్నీ మర్చిపోయి ఇంకా రాజ్యం వచ్చేసింది కదా. ఆల్రెడీ ఇతడి 3 4 ఎంతమందో భార్యలు,
ఆ తర్వాత సుఖాలు భోగాలు ఇట్లా 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 ఉన్నాడు. ఆ తర్వాత ఒకరోజు మధుర వెళ్ళాడు మళ్ళీ కృష్ణుడు చూద్దామని. వెళితే కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు. అప్పుడు అతడు కృష్ణుడు అవతారం ముగించి వెళ్ళబోయటానికి ముందు అప్పుడు మళ్ళీ ఒకసారి సాయంకాలం అట్లా జస్ట్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు, ఏ కృష్ణ, ఆ రోజు ఏంటి యుద్ధరంగంలో ఏదో చెప్పావు కదరా. చాలా స్నేహితులు కదా, భుజాల మీద చేతులు వేసుకొని అట్లా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అంతే, ఒకే మంచంలో పడుకుండేవాళ్ళు, ఒకే కంచంలో తింటారు. అంత చనువు, అంత చనువు. అందుకని ఆ విశ్వరూప దర్శనంలో చెప్తాడు, అయ్యయ్యో నేను ఎట్లా ట్రీట్ చేశాను, అన్ని తప్పుగా, నీ యొక్క గొప్పదని నాకు తెలియలేదు, మరి క్షమించమని అడుగుతాడు. కాబట్టి ఏమైంది అక్కడ, అదేంటి ఆ రోజు ఏంటో మాట్లాడవే నువ్వు గీత, అదొకసారి చెప్పు కొంచెం అని చెప్పి చేతిలో పాప్కార్న్ అనుకుందాం. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సాయంకాలం టైం కదా, అట్లా మూంఫల్లి ఏంటి వేరుశనగ గింజలు వేయించినవి అట్లా వేసుకుంటా, అదేంటి భగవద్గీత చెప్పు అసలు, వాట్ ఈజ్ ఇట్ అని అంటే కృష్ణుడు అన్నాడు, అవన్నీ ఎందుకు ఇప్పుడు, ఆ పాప్కార్న్ బాగా తిను మొదట. ఏమన్నాడంటే, ఆ రోజు ఉన్న అర్జునన్ ఇప్పుడు లేడు, కాబట్టి ఆ రోజు ఉన్న బోధించిన ఆ కృష్ణుడు ఇప్పుడు రాడు. చూడండి, అర్థం చేసుకున్నారా? అందుకని కృష్ణుడు ప్లేట్ మార్చేసి ఇంకేం మాట్లాడలేదు. సరే మళ్ళీ అడుగుతున్నాడు కదా కూర్చో అని చెప్పి మళ్ళీ 700 శ్లోకాలు చెప్పాడు. అసలు చెప్పనే లేదు, మాట్లాడలేదు. అవన్నీ వదిలేరా ఇప్పుడు, జాలీగా గాలి చూడు ఎంత బాగుందా అని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. కానీ కృష్ణుడు మళ్ళీ అడగలేదు. ఎందుకంటే ఇట్లా పాప్కార్న్ తింటూ టీవీ చూస్తూ అప్పుడప్పుడు కాళ్ళు స్టూల్ మీద పెట్టుకొని ఒక చేతిలో టీ కప్పు పెట్టుకొని భగవద్గీత, వాట్ ఈస్ టోల్డ్ బై లార్డ్ కృష్ణ, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ బుక్ ఫర్, ఇట్లా చదివేవాడికి ఎక్కడండి భగవద్గీత లోపలికి వెళుతుందా? అర్హత లేని వాడికి ఇది ఎంత చెప్పినాను అందదు, వెళ్ళదు లోపలికి. చూసారా? చివరికి ఎప్పుడు సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేసి తిరోధానమైనాడో, ఇతన్ని తిరిగి వెళ్ళిపోమని చెప్పి పంపించాడు, అన్నీ చేసినప్పుడు అర్జునుడు యొక్క శక్తి అంతా పోయింది. లోపల మనసులో ధైర్యం స్థైర్యం అన్నీ పోయినాయి. ఏంటి ఇలా అయిపోయినాను, బలహీనంగా ఉందని. చిన్న దోపిడిదారులైన దొంగల చేతిలో నుంచి ఆ స్త్రీలను రక్షించలేకపోయినాడు. భగవంతుడు అన్నాడు, వీళ్ళందరినీ జాగ్రత్త తీసుకెళ్ళి ఆ ఊరిలో దించు అన్నాడు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ప్యాకప్ చేసి అన్నీ వైండప్ చేయబోతున్నాడు సినిమాని. అందుకని ద్వారకా సముద్రంలో వెళ్ళిపోయింది. యాదవులందరూ వాళ్ళనే కొట్టుకొని అక్కడ వాళ్ళందరూ పోయినారు. అందుకని యుద్ధం ముగించిపోయింది. ఒక రకంగా అధర్మం అంతా నశించింది. ధర్మాన్ని ప్రతిష్టాప చేశానని చెప్పి తాను వచ్చిన పనిని నిరూపించుకొని మధ్యలో దానితో పాటుగానే ఈ భగవద్గీతను జ్ఞానమును బోధించి కృష్ణుడు ధర్మాన్ని ప్రతిష్టాప చేసి ధర్మరాజుని రాజుగా చేసి వెళ్ళాడు. ఎక్కడుందండి? 2000 సంవత్సరాలు కలియుగం ఆరంభమైనటువంటి ఒక 500 సంవత్సరాల లోపలనే ఇక్కడ కలియుగం వచ్చిందా, ధర్మం మళ్ళీ కొంచెం నశించిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు కాబట్టి కృష్ణుడు అవతారం ఎత్తి వచ్చిన పని ధర్మ సంస్థాపనార్థాయ అనే దానికంటే కూడా జ్ఞాన ప్రబోధనాయ. ఈ భగవద్గీత చూడండి, ఇప్పుడు 5500 సంవత్సరాల కిందట చెప్పినటువంటి గీతా ఉపదేశం ఈరోజు మనకు ఉపయోగపడుతున్నది, వింటున్నాం. కానీ ధర్మం గురించి సందేహంగానే ఉంది. ఎన్ని యుద్ధాలు వచ్చినాయి, ఎన్ని పోట్లాడి కలియుగంలో మళ్ళీ ట్రై చేస్తాం, రాముడు రాజ్యం రావాలి అన్నీ ఓకే, బట్ జ్ఞానం ముఖ్యం. అందుకని భగవంతుడి యొక్క అవతారం కృష్ణావతారం జ్ఞాన కళావతారం, అది జ్ఞాన కళ. అందుకనే సహజంగా ఏం చెప్తామంటే కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి, రాముడు నడిచినట్లు నడువు అంటాం. కృష్ణుడు నడిచినట్లుగా నువ్వు నడవలేవు. ఆయన 16,000 మంది 100 చిల్లర
భార్యలను ఆయన చేసుకున్నాడు. 9 ఏళ్లకి చిటికిన వేల మీద గోవర్ధనాన్ని ఎత్తాడు. అవన్నీ చేస్తావా నువ్వు? రాముడులాగా జీవించు, కృష్ణుడు చెప్పినట్లు విను. అప్పుడు కర్మ, అక్కడ జ్ఞానం, ఇది ధర్మం. రాముడి అవతారం ధర్మ ప్రబోధన, ముఖ్యంగా కృష్ణావతారం బ్రహ్మ ప్రబోధనం. సరే, ఈ రకంగా చెప్పి ఇప్పుడు ఏమైంది చూసారా? మనం ఇప్పుడు ఓటు మనం ఎవరికి వెయ్యాలని, నేను అయుక్తుడుగా ఉంటానా, బుద్ధి లేనివాడిగా ఉంటానా, లేక బుద్ధి ఉన్నవాడిగా యుక్తుడుగా ఉంటానా? ఎందుకంటే బుద్ధి లేకపోతే, నేను యుక్తుడినే కాకపోతే నాకు మంచి భావన ఉండదు. మంచి భావన లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడొస్తుంది? కరెక్టే, కృష్ణుడు చెప్పింది కరెక్టే అని నేను ఈ శాంతి కోసం, సుఖం కోసం ఓటు వేస్తాను అన్న వాళ్లకు ఆ తర్వాత 67లో ఒక ప్రశ్న ఉదయించినట్లుగా భావిస్తే, అని అంత తేలిక కాదు ఇది, కొంచెం కేర్ఫుల్గానే ఉంటుండాలి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. కాబట్టి తీసుకోవలసిన ప్రికాషన్ ఏమిటో తెలుసా అర్జున? మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రెండు చూపించాను నీకు. వన్ సైడ్ పాజిటివ్ సైడ్ చూపించాను, మరొక సైడ్ నెగిటివ్ సైడ్ చెప్పాను. బుద్ధి ఉన్నవాడు, బుద్ధి లేనివాడు, యుక్తుడు, అయుక్తుడు, శాంతిని పొందినవాడు, అశాంతిగా ఉన్నవాడు, శాంతి ఉన్నవాడికి సుఖం, అశాంతిగా ఉన్నవాడికి కుతః సుఖం చూపించాను. కానీ ఎందుకు ఇట్లా మనిషి విన్నా కూడా, తెలిసినా కూడా, ఎవరు చెప్పినా కూడా మళ్ళీ దిగజారిపోతాడే? కారణం బలహీనత. స్ట్రెంగ్త్ లేదు. ఏం బలహీనత? ఇంద్రియముల యొక్క బలహీనత, విషయముల మీద వ్యామోహం. అందుకని ఏమంటున్నాడు? ఇంద్రియాణం హి యస్మాత్ చరతాం స్వస్వ విషయేషు ప్రవర్తనానాం. కానీ ఇంద్రియములు ఉన్నాయి, మరి అవి ఉన్నాయి కదండి, వాటి కోసమే కదా దేవుడు అన్నీ సృష్టించాడు, అన్నిటిని అనుభవించవద్దా అని జస్టిఫై చేస్తూ క్వశ్చన్ వేస్తుంటారు. మొదట చెప్పాను ఇంతకుముందు, ధర్మముగా అనుభవించు, లెజిటిమేట్ అండ్ మోడరేట్లీ యూ క్యాన్ ఎంజాయ్ అండ్ యూజ్ యువర్ సెన్షువల్ ప్లెజర్స్, బట్ నాట్ బియాండ్ దట్. కానీ మనం బలహీనత చేత బానిసలమైపోయి ఇంద్రియములు ఇంకా వాటి విషయాల్లో అంతు లేకుండా వెళుతూనే ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నాకెక్కడ టైం ఉంది, భగవద్గీత నాకెందుకు, ఇప్పుడు ఏమైందని నాకు, అన్నీ బాగానే ఉన్నాయి కదా, పిల్లలు మనవరాళ్ళు అందరూ బాగున్నారు, అన్ని చోట్ల ఉన్నారు, అంతా ఉన్నాయి, టీవీలు బాగున్నాయి, వాట్సాప్లు అన్నీ బాగుంటాయి, మీరు ఎందుకండి ఇప్పుడు భగవద్గీత చెప్పి నన్ను డిస్టర్బ్ చేస్తారు అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ చాలామందికి కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, భయం ఉంది. బయట కొంతమంది చెప్పరు, ఏదో మరిచేసుకొని వీటిలో పడిపోయి మర్చిపోతుంటాడు. కానీ లోపల అడిగి చూస్తే తెలుస్తుంది, నా జీవితం నిజంగా ఫుల్ఫిల్ అయిందా? వయస్సు అయింది, రిటైర్ అయినాను, కానీ లైఫ్ ఫుల్ఫిల్ అయిందా? కోరికలన్నీ సమసిపోయినవా, తీరినవా? మనస్సు పరమాత్ముడు భగవంతుడి మీద నిలుస్తున్నదా? ఆశలు తగ్గినవా? కామక్రోధ లోభాలన్నీ అణిగిపోయినవా అని అడిగితే ఉండదు. సో కాబట్టి చరతాం స్వవిశేషు, ఎవరి యొక్క ఆ మనస్సు వాటినే అనుసరిస్తూ వెళుతుంది. యత్ మనః అనువిధీయతే, దాటితోటే వెళుతుంది. కళ్ళు చూస్తాయి, బయటికి వెళుతుంటాయి, కళ్ళు బయటికి వెళుతున్నాయి దాన్ని చూపించి నేను చెప్పి మనసు పట్టేట్టుగా వెళ్ళొచ్చా? సరే, మనసు వెళితే దాని వెనక బుద్ధి వెళ్ళొచ్చా? అందుకని ఇంకా కాళ్ళు వెళ్ళిపోవచ్చా? చేతులు వాటి వెనకాల వెళ్ళి సహకరించి అన్ని తప్పు చేయి, తప్పు చోటికి వెళ్ళు, తప్పు మాట్లాడని నోరు అన్నీ వెళ్ళొచ్చా?
అట్లా పోకూడదు, కానీ పోతున్నాయి. అనువిధీయతే. అందువలన ఆ తత్ ఇంద్రియ విషయ వికల్పే ప్రవృత్తం మనః అస్య అయిందప్పుడు యస్య మనః అనువిధీయతే అతడికి తద్ అస్య హరతి ప్రజ్ఞ, అతడికి ఇంకా బుద్ధి పనిచేయదు. ముందు చెప్పాము 62 63 శ్లోకాలలో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సన్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ డమ్ 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 ప్రణశ్యతే. పడిపోతాడు. అప్పుడు హరతి ప్రజ్ఞ, ఇంకా బుద్ధి పనిచేయదు. బుద్ధి బికమ్ ఏ స్లేవ్. అప్పుడు ఏమవుతుంది, ఇంకా వాడు నాయకుడు లేని నావలాగా, తెరసాపలేని పడవలాగా. చూడండి ఉదాహరణ ఏమిస్తున్నాడు భగవంతుడు. వాయు నావ ఇవ అంబసి. ఈ నీళ్ల మీద సముద్రంలోనూ నదిలో ఉన్నటువంటి ఆ పడవ చిన్నదో పెద్దదో ఎట్లాగైతే ఆ గాలి దాన్ని అట్లా తీసుకెళ్ళిపోతుంది, గాలికి తగినట్లుగా వెళుతుంది అది. అందుకని ఎవరు ఆ పడవను నడిపేవాడో ఏదైనా సరే మోడర్న్ సిస్టమ్స్ వేరే. మొదట చూద్దాం, ఆ రోజులో చేపలు పట్టడానికి వెళ్ళేవాడు కానీ ఎవరైనా కానీ ప్రయాణం చేసేవాళ్ళు ఆ రోజులు కానీ ఆ తెరచాపలు చూడండి ముఖ్యం. వాటిని ఎందుకంటే అవి తిరుగుతాయి, గాలి తగినట్లు ఆపోజిట్గా పెట్టి మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటు వెళితే మన ఊరు ఉంది దొరుకుతుందని ఆ రోజుల్లో మరి వెళ్ళేవాళ్ళు కదా వ్యాపారానికి. అంతా తెరసాప లేకుండా పడవలో కానీ ఓడలో కానీ ప్రయాణం చేసేవాళ్ళు చేయలేరు. కానీ ఇప్పుడు ఆ తెరచాప లేకుండా ఏ గుడ్డ లేదు, ఏమి లేదు, చుక్కాణి లేదు, వీడి దగ్గర ఏం లేదు, ఇప్పుడు కూర్చున్నాడు దాంట్లో. వీడి గతి ఏంటండి, ఎటు పోతుందో దైవాధీనం సర్వీస్ అంటాం కదా, అట్లా ఇంకా తెగిపోయిన గాలిపటంలాగా అది ఎక్కడ పోయి పడుతుందో, ఏ ముళ్ళ మీద పడుతుందా, ఏమవుతుంది, ఎక్కడ ఏమి తెలియదు. ఆ విధంగా అవుతుంది మనిషి యొక్క జీవితం. అందువలన జాగ్రత్తగా ఉండు. ఇంకా చాలా విషయాలు వచ్చే క్లాస్లో చెప్తాం. ఈరోజుకి ఇంతవరకు చాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.